సార్ ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి 99 వీక్షకులకి అందరికీ నమస్కారం సార్. సార్ ఇప్పుడు లోకేష్ గారి విషయం యువగళం నుంచి కూడా ప్రతిసారి కూడా చూస్తూనే ఉన్నది. ఆయన నాయకుడి లక్షణాలు ఏంటనేది ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంది. మరి అంత ఇంతకు ముందేమో లోకేష్ గారిని లేనిపోని మాటలన్నీ నిందిస్తూ ఇవాళ రోజున ఒక నాయకత్వ లక్షణాలు వచ్చిన తర్వాత ఇప్పుడు లోకేష్ గారు తన తప్పు తాను ఒప్పుకుంటూ, ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లాలో ఒక పాఠశాలలో విద్యార్థులు అన్నం పడేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో రావడం చూసి లోకేష్ గారు ఇటువంటివన్నీ పునరావృతం కాకూడదని చెప్పేసి అధికారులకి హుకుం జారీ చేయడం అయింది. ప్లస్ ఇటు పక్కన ఆయన తప్పు ఒప్పుకున్నట్టుగా కూడా ఆయన ఒక మెట్టు దిగినట్టుగా కూడా అయింది. దానిలో భాగంగా నాగబాబు గారు దాన్ని అభినందించడం జరిగింది. దీంట్లో నాగబాబు గారికి వ్యక్తిగతంగా ఆయనకి ఏదో పదవులు కావాలో లేకపోతే ఆయనకి స్వయంగా ఆయనకి స్వతహాగా ఇంకేమైనా లాభాపేక్ష ఏమైనా ఉద్దేశించి ఏమైనా మాట్లాడుతున్నారా అంటే అటువంటిది ఏం కనిపించట్లేదు. ఇక్కడ పచ్చకామెరులు వచ్చిన వాడికి కళ్ళు పచ్చగా కనిపించినట్టుగా ఎప్పుడు వీళ్ళకి ఏదో ఉద్దేశం మీద నాగబాబు గారి మీదో లేకపోతే లోకేష్ గారి మీదో పవన్ కళ్యాణ్ గారి మీదో కూటమి మీదో ఏదో రుద్దాలు అంతే. ఆయన తప్పు ఆయన ఒప్పుకున్నారు. పిల్లలు అక్కడ భోజనం పడేస్తున్నారు. ఆ వీడియో ఉంటే మీరు ప్లే చేయండి, కావాలంటే నేను పంపిస్తాను. ఆ మధ్యాహ్నం భోజనానికి సంబంధించి ఆ పులిహోర అట్లా బకెట్లో పడేస్తా ఉండంటే అది వైరల్ అయింది ఆ వీడియో. దానిలో భాగంగానే ఆయనకి ఏంటంటే డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం కింద అటువంటివన్నీ పునరావృతం కాకూడదని అధికారులకు చెప్పారు. మరి దాన్ని అట్లా చూసుకొని వాళ్ళ భజన కార్యక్రమం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు చేసిన భజన కన్నానా? అసెంబ్లీలో మీరు చేసిన భజన కన్నానా? గతంలో మీరు మాట్లాడే తీరు ఎట్లా మాట్లాడతారు? అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, చూడండి. అక్కడ ఎందుకు పడేశారు అనేది విషయం తెలియదు, కానీ ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియో వైరల్ అయ్యేసరికి లోకేష్ గారు ఒక మెట్టు దిగి ఇటువంటి పునరావృతం కాకూడదని చెప్పేసి తప్పు ఒప్పుకున్నారు. దాన్ని వీళ్ళు పెద్ద భూతత్వంలో చూసి ఇట్లాంటివన్నీ మాట్లాడితే విష ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఈ రకంగా చూసుకుంటా ఉండంటే గతంలో పోలవరం నియోజకవర్గంలో 4 విద్యార్థులు చనిపోయారు. ఇట్లాంటివి మాట్లాడాలంటే మీ హయాంలో చాలా మాట్లాడతారు. కలుషిత ఆహారం తినేసి పుట్టపర్తి లాంటి ఏరియాలో 250 మంది పిల్లలు ఆసుపత్రుల పాలయ్యారు. ఇట్లాంటివన్నీ మాట్లాడాలంటే చాలా మాట్లాడతాం. ఇవాళ డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారు. డ్రగ్స్ గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడాలంటే పొరగం కొండారెడ్డి అనే వ్యక్తి తెలుసా సార్? వాళ్ళ హయాంలో యూత్ వింగ్ సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకుడు వైజాగ్లో బెంగళూరు నుంచి తీసుకొచ్చి డ్రగ్స్ అమ్మేవాడు. ఇవాళ మేము అటువంటివన్నీ పునరావృతం కాకుండా సాక్షాత్ ఎంపీ అయినా కానీ ఆయన్ని పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టేసి ఇవాళ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక స్వచ్ఛమైన పాలన కోసం ఆయన ఆలోచిస్తా ఇటువంటి వ్యక్తులు మన దగ్గర ఉండకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు. దాన్ని అభినందించాలి. డ్రగ్స్ మయం అయిపోయిందని అన్నారు. ఇవాళ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు నీతులు మాట్లాడుతుంటే మరి వాళ్ళ హయాంలో దేశంలో ఎక్కడైనా కానీ గంజాయి పట్టుకున్నా కానీ దానికి సంబంధించిన కదలికలు కానీ దానికి సంబంధించిన అడుగులు కానీ వ్యక్తులు కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు ఉండేవాడు. సరే, ఇప్పుడు అందుకనే 11 సీట్లు వచ్చినాయేమో. అదే చెప్తున్నా కదా. మరి ఇవాళ రోజున వీళ్ళు పెద్ద నోర్లు చేసుకొని నీతులు మాట్లాడతారు. అదేనండి, అలా చేశారు, తప్పు చేశారనే కదా ప్రజలను శిక్షించారు. తప్పు ఎవరు చేసినా కానీ ఉపేక్ష